హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ చేస్తున్నామో అయితే ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ అందరికంటే ఎక్కువగా యూజ్ అయ్యేది ఎవరికి అంటే నెక్స్ట్ మంత్లో ఏదైతే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్ ఉందో వాళ్ళకు ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయడం కావాలి. అయితే వాళ్ళకు చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాము. ఇక్కడ 1 వీక్ ఉంది, నెక్స్ట్ మంత్లో 15 డేస్ ఉన్నాయి. మొత్తానికి ఒక 20 డేస్ కౌంట్ చేసుకున్న 20 డేస్లో మీకు ఈ 7 మంత్స్ కరెంట్ అఫైర్స్ నా తరపున నేను ఏదైతే జనవరి 2026 నుండి స్టార్ట్ చేశానో దాన్ని కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అయితే దానికోసం నేను చేసేది ఏంటి అంటే ఏదైతే నేను స్టార్ట్ చేసినప్పుడు 10-15 క్వశ్చన్లు అని చెప్పినో ఆల్రెడీ మనం కొంచెం ఫార్మేట్ చేంజ్ చేసుకున్నాం. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేం కాబట్టి ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. అయితే రోజుకు 25+ క్వశ్చన్స్ మినిమం మెయింటైన్ చేయాలి. డెఫినెట్గా నేను అది చేస్తా. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఆగస్ట్ వరకు మొత్తం కరెంట్ అఫైర్స్ నేను కవర్ చేస్తా. మీరు జూలై వరకు డెఫినెట్గా చూసుకోవాలి, ఆగస్ట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే సెప్టెంబర్ మిడ్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయాలి. నేను అక్కడి వరకు కవర్ చేపిస్తా, మీరు జస్ట్ ఫాలో అవ్వండి. అండ్ ఏదైతే రివిజన్ పార్ట్ ఉందో దానికోసం ఈ వీడియోస్లో ఈ సిరీస్ ఇలాగే ఉంటుంది. థంబ్నెయిల్ మార్చేసి మొత్తానికి 100 ఆర్ మొత్తం ఒకటేసారి మంత్లీ 200కి 250 క్వశ్చన్స్ ఎన్ని అయితే అన్ని ఒకటి వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తా. జస్ట్ దాన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ రెగ్యులర్గా 25-30 క్వశ్చన్స్ అండ్ రివిజన్ దాంట్లో ఒకటేసారి కంప్లీట్ క్వశ్చన్స్ 2 సార్లు చూసేసరికి మీరు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చూస్తే డెఫినెట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. టైం వేస్ట్ చేయకుండా ఈరోజు స్టార్ట్ చేసుకుందాము. విచ్ కంట్రీ బికేమ్ ది ఫస్ట్ టు ఫార్మల్లీ రికగ్నైజ్ సోమాలీల్యాండ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ అండ్ సోవరెన్ స్టేట్. సోమాలియా నుంచి స్వాతంత్రంగా ఉన్న సోమాలియాను స్వాతంత్ర సార్వభౌమ దేశంగా అధికారికంగా గుర్తించిన తొలి దేశం ఏది? దీనికి ఆన్సర్ చూసుకుంటే ఈ గ్యాప్లో మీరు డెఫినెట్గా ఆన్సర్ గెస్ చేసేయాలి. తెలిసిన వాళ్ళైతే డెఫినెట్గా పెట్టేస్తారు, తెలియని వాళ్ళైనా సరే ఒకవేళ గుర్తు రాకపోయినా ఇంత గ్యాప్లో గుర్తు రావాలి. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, ఇజ్రాయిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ రిలీజ్డ్ ది ఉర్దూ బుక్ ఖుత్బత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫసీల్ సే? ఖుత్బత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫసీల్ సే అనే ఉర్దూ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్. నెక్స్ట్ వచ్చేసి సురేష్ కాల్మాడి సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ డ్యూరింగ్ విచ్ పీరియడ్? అయితే మీకు కొన్ని క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ అనిపించవచ్చు. అది డిఫరెంట్ కాదు, రీసెంట్గా ఏదైతే ట్రెండ్ న్యూస్ నడుస్తుందో దానికి రిలేటెడ్ పర్సనాలిటీస్ కానీ సమ్ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా కానీ దాని స్టాటిక్ పార్ట్ అయినా సరే దానికి రిలేటెడ్ ఓల్డ్ న్యూస్ ఏదైనా అడగవచ్చు. కాబట్టి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని డెఫినెట్గా చూసుకోండి. మొత్తం అన్రిలేటెడ్ కంటెంట్ ఉన్నది అని థాట్కి వెళ్ళకండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే సురేష్ కాల్మాడి ఏది ప్రెసిడెంట్ లాగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఉన్నారో ఆ పీరియడ్ చూసుకుంటే 1996 నుండి 2011 వరకు ఉంటారు. ఇక్కడ ఆప్షన్ సి ఏదైతే 12 వరకు ఉన్నారో అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 1 ఇయర్ కోసం ఇంటీమ్ ప్రెసిడెంట్ లాగా వేరే వాళ్ళు యాక్ట్ చేస్తారు. మొత్తానికి దీనికి ఆన్సర్ అయితే 1996 నుండి 2012 వరకు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ అపాయింటెడ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ రిలయన్స్ ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ క్యాంపస్ షూర్? ఏదైతే రిలయన్స్కు చెందిన ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ క్యాంపస్ షూర్ ఉందో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఆప్షన్ బి, అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జస్టిస్ ఏ మొహమ్మద్ ముస్తాకి వాజ్ స్వాన్ ఇన్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ హైకోర్ట్ ఇన్ జనవరి 2026? జస్టిస్ ఏ మొహమ్మద్ ముస్తాక్ ఏ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ, సిక్కిం హైకోర్టు. ఈ ఎవరైతే నేను ఒక్కొక్కసారి ఒకరోజు 2, 2, ఒకరోజు 3 అలా హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ చెప్తున్నాను. అందరి చూసుకోండి, ఏదైనా అడగవచ్చు. మన స్టేట్ గవర్నమెంట్కి చదివే వాళ్ళు ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ మన చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కర్ణాటక, మహారాష్ట్ర, ఈ స్టేట్స్ అన్నీ చూసుకోండి. అండ్ ఎవరైతే నార్మల్గా సెంట్రల్కి ప్రిపేర్ అవుతున్నారో అన్ని హైకోర్టు జడ్జెస్ పేర్లు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హూ ప్రిసైడెడ్ యాజ్ ది చీఫ్ గెస్ట్ ఎట్ ది లాంచ్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్సాల్వెన్సీ ప్రోగ్రామ్ వెబ్సైట్ ఎట్ ఐఐసిఏలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్సాల్వెన్సీ ప్రోగ్రామ్ వెబ్సైట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు అంటే దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి, రవి మిట్టల్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. నిప్పాన్ స్టీల్ కార్పొరేషన్ రిసీవ్డ్ సిసిఐ అప్రూవల్ టు అక్వైర్ విచ్ కంపెనీ? నిప్పాన్ స్టీల్ కార్పొరేషన్ ఏ కంపెనీని స్వాధీనం చేసుకోవడానికి సిసిఐ అనుమతి పొందింది అంటే దీనికి ఆన్సర్ చూసుకుంటే క్రోసాకి హరిమా కార్పొరేషన్. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ సిటీ డిడ్
యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిలీజ్డ్ 55 లిటరరీ వర్క్స్ ఇన్ క్లాసికల్ ఇండియన్ లాంగ్వేజెస్. అయితే ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు, ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రతి ఒక్కరికి తెలుసు, నేను స్పెషల్గా మెన్షన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మెన్షన్ చేయడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇది జనవరి న్యూస్ కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ అని కన్సిడర్ చేసింది ఉంది. దీనికి ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి స్టీవ్ స్మిత్ బికమ్ ది సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ యాషెస్ హిస్టరీ, హూజ్ రికార్డ్ ఇట్ హీస్ సర్పాసెస్. అయితే యాషెస్ చరిత్రలో రెండవ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా స్టీవ్ స్మిత్ ఎవరి రికార్డును అధిగమించాడు అంటే దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి జో రూట్ అవును ఆన్సర్. అయితే ఈ యాషెస్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఎందుకు ఉన్నాయి అంటే, మన ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ ఎలాగైతే జరుగుతాయో కంప్లీట్ వార్ టైప్లో హోరాహోరీగా యాషెస్ సిరీస్ కూడా అలాగే జరుగుతుంది. మనము యాషెస్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే అక్కడ ఉండే ఆ ఫీల్ వేరుంటుంది. మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలాగైతే జరుగుతుందో ఆ లెవెలే ఫాలోయింగ్ ఆ మ్యాచెస్కి ఉంటుంది. అందుకే అది న్యూస్లో ఉంటుంది, దాన్ని మనం డెఫినెట్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనోజ్ కోటారి హూ పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 67 వాజ్ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్. అయితే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. డెఫినెట్గా స్పోర్ట్స్లో ఎవరు ఏది సాధించినా, మన ఇండియన్ ప్లేయర్స్ ఈవెన్ సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించినా పర్వాలేదు, ఏదైనా పెద్ద ప్లాట్ఫామ్లలో సాధిస్తే ఏదైనా రికార్డులను బద్దలు కొడితే డెఫినెట్గా వాళ్ళని చూడండి, వాళ్ళు ఏ గేమ్కి చెందిన వాళ్ళు, ఏ కేటగిరీలో ఆడుతున్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు అండ్ స్పోర్ట్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి ఆన్సర్ చూసుకుంటే బిలియార్డ్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బిలియార్డ్స్ గేమ్ మనోజ్ కోటారి. నెక్స్ట్ వచ్చేసి సిద్ధరామయ్య బికమ్ కర్ణాటకస్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ బై సర్పాసింగ్ ది టెన్యూర్ రికార్డ్ ఆఫ్ విచ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. సిద్ధరామయ్య కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన ఎవరి పదవి కాలం రికార్డును అధిగమించారు. అయితే దీనికి ఆన్సర్ చూసుకుంటే ఇంతకుముందు ఈ రికార్డు వచ్చేసి దేవరాజ్ ఉర్స్ ఏదైతే ఆప్షన్ డీలో పేరుందో ఆయన పేరున ఉండేది. ఇప్పుడు ఆయన రికార్డును అధిగమించి సిద్ధరామయ్య గారు ఎక్కువ టైం వరకు కర్ణాటక సీఎం లాగా ఉన్నారు. ఆ రికార్డు ఇప్పుడు సిద్ధరామయ్య పేరు మీద ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ ఈజ్ ది వరల్డ్ హిందీ డే అబ్జర్వ్డ్ ఇన్ 2026. అయితే 2026 కాదు, ఎప్పుడైనా సరే వరల్డ్ హిందీ డేని మనం 10th జనవరి రోజు జరుపుకుంటాము అండ్ 14 సెప్టెంబర్ రోజు మన నేషనల్ హిందీ డే జరుపుకుంటాం. రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు ఒకటిసారి చెప్తున్నా. 10th జనవరి వరల్డ్ హిందీ డే, నేషనల్ హిందీ డే వచ్చేసి 14 సెప్టెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఆన్ విచ్ డేట్ ఈస్ ప్రవాసీ భారతీయ దివస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. ప్రవాసీ భారతీయ దివస్ను ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు. అయితే దీని విషయానికి వస్తే మనం 9th జనవరి రోజు ఎవ్రీ ఇయర్ ప్రవాసీ భారతీయ దివస్ను జరుపుకుంటాం. ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ సిటీ వాజ్ ది బుక్ బేస్డ్ ఆన్ ది లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రిలీజ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మరియు ప్రయాణంపై రూపొందించిన పుస్తకాన్ని ఏ నగరంలో విడుదల చేశారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విశాఖపట్నం. అయితే ఆ బుక్ పేరు సంథింగ్ ఉంది, నాకు బుక్ పేరు గుర్తులేదు, వికసించిన సంథింగ్ బుక్ పేరు ఉంది. ఆ బుక్ పేరు నాకు కామెంట్ చేసి చెప్పండి. బుక్ పేరు కూడా డైరెక్ట్ రావచ్చు అండ్ ఆథర్ పేరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇది విశాఖపట్నంలో రిలీజ్ చేశారు బుక్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా హ్యాస్ బీన్ అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ హైకోర్ట్. అయితే జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా ఎవరైతే ఉన్నారో ఆయన ఏ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు అంటే దీనికి ఆన్సర్ ఉత్తరాఖండ్ హైకోర్టు. ఆప్షన్ సి దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వాజ్ ది నేషనల్ టెక్స్టైల్స్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ 2026 హెల్డ్. 2026 జాతీయ వస్త్ర మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే దీనికి ఆన్సర్ మనకు ఆప్షన్ డి గౌహతి. గుర్తుపెట్టుకోండి, కాన్ఫరెన్సెస్ లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు గోల్డ్మ్యాన్ సాక్స్ వాట్ జీడీపీ గ్రోత్ రేట్ వాజ్ ప్రొజెక్టెడ్ ఫర్ ది ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-2027. గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2026-27లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉండవచ్చు అని అంచనా వేశారు. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి 6.8%. ఇలాంటి ఏదైతే
న్యూమరిక్ క్వశ్చన్స్ ఉంటాయో ఈ క్వశ్చన్స్ ఫ్యాక్చువల్గా ఎక్కువ టైం వరకు గుర్తుండే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని రిపీట్ చేయండి, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ షిప్ యార్డ్ బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డిజైన్డ్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ ICGS సముద్ర ప్రతాప్. భారతదేశపు తొలి స్వదేశీ రూపకల్పన చేసిన కాలుష్య నియంత్రణ నౌక ICGS సముద్ర ప్రతాప్ను ఏ షిప్ యార్డ్ నిర్మించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాజస్థాన్ హోస్టెడ్ ఏ రీజనల్ AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ యాజ్ ఏ ప్రిపరేటరీ ఈవెంట్ ఫర్ విచ్ నేషనల్ ప్రోగ్రామ్. రాజస్థాన్లో జరిగిన రీజనల్ AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ ఏ జాతీయ కార్యక్రమానికి సన్నాహిక కార్యక్రమంగా నిర్వహించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండియా AI సమ్మిట్ 2026 ఏదైతే న్యూఢిల్లీలో జరిగిందో దానికి సన్నాహికంగా నిర్వహించారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సైన్డ్ అన్ MOU విత్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ విచ్ కంట్రీ టు ప్రమోట్ ఎక్స్చేంజెస్ అమాంగ్ యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్. యువ న్యాయ నిపుణుల పరస్పర మార్పిడిని ప్రోత్సహించేందుకు భారత సుప్రీంకోర్టు ఏ దేశ సుప్రీంకోర్టుతో అవగాహన ఒప్పందం కుదిరించుకుంది? దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి, భూటాన్. అయితే ఈ తెలుగు క్వశ్చన్స్ ఏవైతే ఉందో నేను ముందే చెప్తున్నా, AIని యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేసిన క్వశ్చన్స్ పర్ఫెక్షన్ కోసం నేను రిపీటెడ్లీ క్రాస్ చెక్ చేసిన, అయినా కొన్ని వర్డ్స్ అనేవి మేబీ మీకు కావాల్సిన వేలో ఉండకపోవచ్చు. నేను కూడా ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియం కంటెంట్ చదివిన 10th వరకు తెలుగు మీడియం అయినా సరే, దాని తర్వాత తెలుగు మీడియంలో ఏ ఎగ్జామ్స్ రాయలేదు కాబట్టి నాకు కూడా ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్గా మీకు కావాల్సిన వేలో ఫామ్ అయిందో లేదో ఐడియా లేదు. ఏదైనా క్వశ్చన్ అలా ఫామ్ అవ్వకుంటే నాకు మీరు కామెంట్ చేసి చెప్పండి, దాన్ని నేను ఎలాంటి నెగిటివ్ లాగా తీసుకోను. ఇంకొకసారి క్వశ్చన్స్ ఫామ్ అయినప్పుడు రాంగ్గా ఫామ్ అవుతే నేను దాన్ని చేంజ్ చేయగలుగుతా. కాబట్టి ఏదైనా సరే తప్పు అంటే ట్రాన్స్లేషన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి, దాన్ని నేను ఎలాంటి నెగిటివ్ లాగా తీసుకోను, ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎందుకంటే మీరు తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కంటెంట్లో ఎలాంటి తప్పులు లేకుంటే బాగుంటుంది. కంటెంట్ మొత్తానికి అంటే కొంతమంది కంప్లీట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండొచ్చు, వారికి ఇంగ్లీష్లో చదవలేకపోతారు కాబట్టి ఆ కంటెంట్ కూడా కరెక్ట్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. మీరు తప్పు ఉంటే తప్పు ఉన్నదని చెప్పండి, అంటే ఏ పార్ట్ తప్పు ఉందో నెక్స్ట్ టైం అలా ట్రాన్స్లేట్ అయినప్పుడు నేను దాన్ని చేంజ్ చేయగలుగుతా. నెక్స్ట్ క్వశ్చన్, కబీంద్ర పురకాయస్థ హూ పాస్డ్ అవేస్ రీసెంట్లీ వాజ్ ఏ సీనియర్ లీడర్ ఆఫ్ విచ్ పొలిటికల్ పార్టీ? ఇది BJP పార్టీ. మేబీ రాకపోవచ్చు, బట్ నార్మల్గా ఒక ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెన్షన్ చేసిన. ఏదో పొలిటికల్ పార్టీస్ నుండి క్వశ్చన్స్ రావు అనుకోకండి, చాలా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జిన్సన్ జాన్సన్ హూ రీసెంట్లీ అనౌన్స్డ్ హీజ్ రిటైర్మెంట్ ఈజ్ ఏ నేషనల్ రికార్డ్ హోల్డర్ ఇన్ విచ్ స్పోర్ట్? ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన జిన్సన్ జాన్సన్ ఏ క్రీడలో జాతీయ రికార్డ్ హోల్డర్ అంటే? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మిడిల్ డిస్టెన్స్ రన్నర్. ఏదైతే రన్నింగ్ ఉందో అది నార్మల్గా స్మాల్ రన్స్, మిడిల్ రన్స్ అండ్ లాంగ్ రన్స్ ఉంటాయి. మనకు 100 మీటర్స్, 200 మీటర్స్, 400, 800, 1000 మీటర్స్ ఈ రన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నార్మల్గా స్మాల్ రన్స్ అనుకోవచ్చు, అలా ఉంటాయి. దాని తర్వాత మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్లో వచ్చేసి 1600 కావచ్చు, 3000 కావచ్చు, అవి ఉంటాయి. అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్స్లో మనకు 10K అండ్ మ్యారథాన్స్ వస్తాయి. ఆప్షన్ బి దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు ది ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వాట్ రియల్ GDP గ్రోత్ రేట్ వాజ్ ప్రొజెక్టెడ్ ఫర్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26? మొదటి ముందస్తు అంచనాల ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో భారతదేశ వాస్తవ GDP వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంచనా వేశారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 7.4%. ఇంతకుముందే చెప్పిన న్యూమరిక్ క్వశ్చన్స్ యొక్క ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువ టైం వరకు గుర్తుండే, రిపీటెడ్లీ చెక్ చేయండి అండ్ రివిజన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లీ లెర్న్ కొలాబొరేటెడ్ విత్ విచ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు లాంచ్ ది యువ AI ఫర్ ఆల్ కోర్స్? యువ AI ఫర్ ఆల్ కోర్స్ను ప్రారంభించేందుకు సింప్లీ లెర్న్ ఏ ప్రభుత్వ కార్యక్రమంతో భాగస్వామ్యం చేసుకుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఇండియా AI మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ స్పెషల్ రికగ్నైజేషన్ డిడ్ నాగౌరీ అశ్వగంధ రిసీవ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఇది ఏదైతే నాగౌరీ అశ్వగంధ ఉందో దీనికి GI ట్యాగ్ వచ్చింది రీసెంట్లీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ నాకు కామెంట్ చేసి చెప్పండి దీని స్పెషాలిటీ ఏంది అండ్ దాని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అది కామెంట్ చేసి చెప్పండి. దీనికి ఆన్సర్ అయితే ఆప్షన్ బి, GI ట్యాగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా బికమ్ ది ఫస్ట్ కంట్రీ టు కమర్షియల్లీ ప్రొడ్యూస్ విచ్ ఈకో ఫ్రెండ్లీ రోడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్? రోడ్డు నిర్మాణం కోసం ఏ
పర్యావరణ హిత పదార్థాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది అంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ బయోబిటుమిన్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ మెడల్ డిడ్ అనహత్ సింగ్ విన్ ఇన్ ది ఉమెన్స్ అండర్-19 కేటగిరీ ఎట్ ది బ్రిటిష్ జూనియర్ ఓపెన్ 2026. ఫస్ట్ అయితే ఈ అనహత్ సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఆటకు సంబంధించిన వారు అంటే స్క్వాష్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ సిల్వర్ మెడల్ గెలిచారు, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ది రికార్డ్ టోటల్ ప్రైజ్ పూల్ అనౌన్స్డ్ ఫర్ ది 2026 ఆస్ట్రేలియా ఓపెన్. అయితే ఆస్ట్రేలియా ఓపెన్ ఏదైతే జరుగుతుందో ఎవ్రీ ఇయర్, దానికి మరి ఎంత అమౌంట్ని అనౌన్స్ చేశారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి $111.5 మిలియన్. ఇది గుర్తుపెట్టుకోండి. రికార్డ్ స్థాయి మొత్తం ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేశారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ ఫ్రాన్స్ రీసెంట్లీ హెల్డ్ విచ్ ఎడిషన్ ఆఫ్ దేర్ స్ట్రాటజిక్ డైలాగ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండియా మరియు ఫ్రాన్స్ ఇటీవల తమ వ్యూహాత్మక సంభాషణలో ఏ ఎడిషన్ నిర్వహించారు అంటే 38వ ఎడిషన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హూ టూక్ చార్జ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్పోర్ట్స్. కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్పోర్ట్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ డి రమేష్ కుమార్ జునేజా. పేరు గుర్తుపెట్టుకోండి. కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్పోర్ట్ యొక్క చైర్మన్గా రమేష్ కుమార్ జునేజా గారు బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా రీసెంట్లీ మేడ్ 8 మేజర్ అనౌన్స్మెంట్స్ అండ్ సైన్డ్ 19 MOUs విత్ విచ్ కంట్రీ. భారతదేశం ఇటీవల ఏ దేశంతో 8 కీలక ప్రకటనలు చేసి 19 అవగాహన ఒప్పందాలు కుదిరించుకుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జర్మనీ. మన కంట్రీ డిఫరెంట్ కంట్రీస్తోని ఈ మధ్య చాలా MOUs సైన్ చేస్తుంది కాబట్టి ఈ న్యూస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏ కంట్రీతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసిందో అవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ సైన్డ్ అండ్ MOU విత్ హాకీ ఇండియా టు హోస్ట్ ది 2026 ఉమెన్స్ FIH హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్. అయితే 2026 మహిళల FIH హాకీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి హాకీ ఇండియాతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదిరించుకుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ గవర్నమెంట్. అయితే ఈ ఆన్సర్ నాకు కొంచెం డౌట్ ఉంది, ఒకసారి క్రాస్ చెక్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అండర్ ది గతిశక్తి కార్గో టర్మినల్ పాలసీ లాజిస్టిక్స్ కాస్ట్ ఇన్ ఇండియా వర్ రిపోర్టెడ్ టు హ్యావ్ ఫాలెన్ టు అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ GDP. గతిశక్తి కార్గో టర్మినల్ విధానం కింద భారతదేశంలో లాజిస్టిక్ ఖర్చులు GDPలో సుమారు ఎంత శాతానికి తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి 7.97%. చూడండి ఈ 25-30 క్వశ్చన్స్లోనే మనము 3 to 4 ఫ్యాక్చువల్ న్యూమరిక్ క్వశ్చన్స్ చేసినాం. కన్ఫ్యూజ్ అవుతారు, ప్రతిదీ 7 పాయింట్ అండ్ 8 పాయింట్లలోనే ఉన్నాయి ఆన్సర్స్, కాబట్టి రివిజన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ హూ చైర్డ్ దిస్ 13th మీటింగ్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 13th జనవరి. జనవరి 13న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 13వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అపాయింట్మెంట్ అయ్యారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ హౌ మెనీ న్యూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ వర్ ఇనాగ్రేటెడ్ బై ది ఢిల్లీ గవర్నమెంట్. ఢిల్లీ ప్రభుత్వం ఎన్ని కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రారంభించింది, ఇది నాకు కామెంట్ చేసి ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.